ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం జే పంగళూరు మండలం నూచుళ్లపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు అధికారులు అనుమతి ఇవ్వాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్ర డిమాండ్ చేశారు. అద్దంకి ఆర్డీఓ కార్యాలయం వద్ద దళితులతో కలిసి ఆయన నిరసన చేపట్టారు. విగ్రహ ఏర్పాటుకు దళితులు ప్రయత్నించగా ఈ నెల 10న పోలీసులు విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని తహసీల్దార్ కార్యాలయంలో ఉంచారని ఆరోపించారు. విగ్రహ ఏర్పాటును అడ్డుకుంటున్న అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఎస్పీ నూచుళ్లపల్లి గ్రామాన్ని సందర్శించి సమస్యను పరిష్కరించాలని కోరారు. రాజకీయ నాయకుల విగ్రహాలకు ఒక న్యాయం, అంబేద్కర్ విగ్రహానికి మరో న్యాయం ఉండకూడదని నీలం నాగేంద్ర అన్నారు. అనంతరం దళితులతో కలిసి ఆర్డీఓ విజయజ్యోతిని కలిసి వినతి పత్రం అందజేశారు. లండన్ వెళ్ళిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా లండన్లో అంబేద్కర్ చదువుకున్న లైబ్రరీకి వెళ్ళి సందర్శించి అంబేద్కర్ విగ్రహాన్ని నివాళులర్పించి వచ్చారు. అదేవిధంగా అధికారంలోకి ఎమ్మెల్యేకి గెలిచి మంత్రి పదవి పొందిన గుట్టిపాటి రవికుమార్ ఇలాకాలో అని జే పంగళూరు మండలం నూచుళ్లపల్లి గ్రామంలో సర్వే నంబర్ 130 డొంకలో దళితులు చాలా కాలం నుంచి వాళ్ళ మాలపల్లి కొంచెం 4 ఇళ్ళు అవతలుగా ఉంటే ఆర్చే కనిపిస్తాయి. అంటే ఇతర అగ్రకుల రాజకీయ నాయకులకి లేని పర్మిషన్ రూల్స్ కేవలం అంబేద్కర్ విగ్రహాలు మాత్రమే వీళ్ళకి ఎందుకు పచ్చకామలు వచ్చినాయి, వీళ్ళకి ఏమైనా అధికారులు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. అంటే వీళ్ళు ఆర్డీఓలు నియమించారు, కానీ అద్దెంకి ఆర్డీఓ గారు విజయజ్యోతి కుమార్ గారు చాలా కాలం రాలేదు. తర్వాత మళ్ళీ మేము కలెక్టర్ గారిని కలిసి డిమాండ్ చేస్తే కలెక్టర్ గారు ఆదేశాలతో రాజాబాబు ఆదేశాలతో మేడం గారు సర్వేలు చదువుకోలేదా, కొలతలేయడం సర్వేకి రాదా, వీళ్ళకి చదువుకోలేదా ఎంఆర్ఓ ఆర్డీఓలు అది ఎవరు ఆదేశాల ప్రకారం వీళ్ళ మీద ఇచ్చేశారు. కాబట్టి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ దానిలో పెట్టిన అద్దెంకి ఆర్డీఓ విజయజ్యోతి కుమారి, అదేవిధంగా దర్శి డిఎస్పీ బాలమల్లి కృష్ణ, అదేవిధంగా జే పొంగులూరు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి అనుచరుడైన సింగారావులపై ఎస్ఐటీ కేసును నమోదు చేయించి అరెస్ట్ చేయాలని చెప్పి